తన విలక్షణమైన నటనతో దాదాపు 4 దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి నటసింహం బాలయ్యకు ఓ కొడుకుతో పాటు ఇద్దరు అందమైన అమ్మాయిలు కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎంతో సౌందర్యంగా ఉండే ఈ బాలకృష్ణ వారసురాళ్ళు సినిమాల వైపు ఎందుకు రాలేదు అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉండేది. అయితే ఆ డౌట్‌కు క్లారిఫికేషన్ ఇటీవల అన్‌స్టాపబుల్ షోలో స్వయంగా బాలయ్యే ఇవ్వడం జరిగింది. రీసెంట్‌గా 'డాకు మహారాజ్' ప్రమోషన్స్‌లో భాగంగా బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ టాక్ షోకి గెస్ట్స్‌గా విచ్చేసిన తమన్ మరియు నాగవంశీలలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాలయ్యను మీ ఇద్దరు కూతుళ్ళలో ఎవరిని బాగా గారాబంగా పెంచారని అడగడం జరిగింది. దానికి సమాధానంగా బాలయ్య బాబు ఇద్దరిని గారాబంగానే పెంచాను అంటూ అప్పట్లో బ్రాహ్మణికి వచ్చిన ఓ సినీ అవకాశం గురించి ఇలా చెప్పుకొచ్చారు. తమిళ టాప్ డైరెక్టర్ మణిరత్నం గారు తన సినిమాల్లో నా పెద్ద కూతుర్ని హీరోయిన్‌గా చేయించాలని అడిగారు. నేను ఈ విషయాన్ని బ్రాహ్మణికి చెబితే నా ముఖం చూసి ఈ అవకాశం ఇచ్చారా అని అడిగింది. దానికి నేను అవును నీ ముఖం చూసి ఈ అవకాశం ఇచ్చారు అని అన్నా. దాంతో ఆమె ఆ సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు. చివరికి నేను కూడా మణిరత్నంతో మా అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదయ్యా అని చెప్పేశా. ఇక నా చిన్న కూతురు తేజస్విని విషయానికొస్తే అది చిన్నప్పుడే అద్దంలో తనను తాను చూసుకుంటూ భలే యాక్ట్ చేసేది. చాలా యాక్టివ్‌గా కూడా ఉండేది. దాంతో కనీసం తానైనా నటి అవుతుందని అనుకున్నా. కానీ అదీ జరగలేదు. ప్రస్తుతం వారిద్దరూ వారికి నచ్చిన రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకరు హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, మరొకరు ఈ అన్‌స్టాపబుల్ రియాలిటీ షో క్రియేటివ్ కన్సల్టెంట్‌గా సక్సెస్‌ఫుల్ పొజిషన్స్‌లో ఉన్నారు. ఇలా నా ఇద్దరు కూతుర్లు వారి తండ్రి నేను అని చెప్పుకునే స్థాయికి ఎదిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అంతకు మించి తండ్రిగా నాకు కావాల్సింది ఏముంటుంది అంటూ హీరో బాలకృష్ణ మొదటిసారి తన ఇద్దరు కూతుర్ల గురించి అన్‌స్టాపబుల్ షోలో ప్రస్తావించడం జరిగింది. దీంతో ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఓటీటీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.